శుభ్రత లేని వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ బట్టలు పడేస్తారు. ఒక పద్ధతి అనేది ఉండనే ఉండదు. ఒళ్ళు శుభ్రంగా ఉండదు, ఇల్లు శుభ్రంగా ఉండదు. ఎక్కడ చూసినా మురికి, ఎక్కడ చూసినా విడిచేసినటువంటి బట్టలు, ఎక్కడ పడితే అక్కడ టవలు పడేస్తారు, విడిచిన బట్టలు పడేస్తారు, చెప్పులు వదిలిపెట్టేస్తారు. బాత్రూమ్ శుభ్రంగా ఉండదు, ఇల్లు శుభ్రంగా ఉండదు. అక్కడ మనుషులు ఉంటున్నారో తెలియదు, లేక పశువులు ఉంటున్నారో తెలియదు. అడుగుతున్నా, నీ ఇంట్లో అడుగు పెడితే ఏం కనిపిస్తుంది? ఎక్కడ పడితే అక్కడ బట్టల, ఎలా పడితే అలా ఉంటుందా ఇల్లు? శుభ్రత లేనటువంటి ఇల్లు, శుభ్రత లేనటువంటి ఒళ్ళు బద్ధకానికి సూచన. క్రీస్తు నిన్ను పరిశుద్ధపరిచినట్లయితే నువ్వు పరిశుభ్రంగా ఉండాలి. ఏ ఇంట్లో క్రీస్తు ఉంటాడో ఆ ఇల్లు పరిశుభ్రంగా ఉంటుంది. ఇది సూత్రం. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? ఎలా ఈ సమస్య పరిష్కరించబడుతుందో తెలియటల్లా.